మీ హార్ట్‌ను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవచ్చు? ఈ రీల్‌ను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు 45 నిమిషాల పాటు ఆగకుండా నడవగలిగితే, నడుస్తున్న సమయంలో చెస్ట్ పెయిన్, ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అసాధారణమైన అసౌకర్యం లేకపోతే, మీ హార్ట్ సరిగ్గా పనిచేస్తోందనడానికి ఇది ఒక మంచి సంకేతం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వాకింగ్ స్పీడ్ ఎంత ఉండాలి? ప్రతి వ్యక్తికి స్పీడ్ వేరువేరుగా ఉంటుంది. వయస్సు, బరువు మరియు ఫిట్నెస్ లెవెల్‌పై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు ఒక గంటలో 4-5 కిలోమీటర్లు సౌకర్యంగా నడవగలిగితే, మీ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ సాధారణ స్థాయిలో ఉందని భావించవచ్చు. కానీ వాకింగ్ చేస్తున్నప్పుడు చెస్ట్‌లో ప్రెజర్ అనిపించినా, ఎడమ చేతిలో నొప్పి వచ్చినా లేదా చాలా ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీకు సరైన సలహా మరియు చికిత్స అవసరం. మీ హార్ట్‌ను సహజంగా బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే హార్ట్ అని కామెంట్ చేయండి. నేను మీకు డీఎంలో ఒక గైడ్ షేర్ చేస్తాను.